హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఏమిటి సంబంధించి యూనిట్ 5లో ఉన్నాము. వెరిఫై ద గ్రీన్స్ థీరమ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇది డిసెంబర్ 2020కి వచ్చింది. సో ఇలాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా క్వశ్చన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. ఓకే, ఈ సమ్ మీకు ఈజీగా అర్థమైంది అనుకున్నాను స్టూడెంట్స్. లైక్ చేయండి అండ్ చూస్తున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే, సో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం చాలా సింపుల్గా అండ్ ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను స్టూడెంట్స్. ఎవ్రీ స్టెప్ మీకు అర్థమయ్యేట్టుగా నేను చెప్తాను. ఓకే, చాలా అంటే చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సొల్యూషన్. ఫస్ట్ మనము గివెన్ ఇంటిగ్రల్ అని చెప్పేసి ఈ క్వశ్చన్ ఇక్కడ తీసుకోవాలి స్టూడెంట్స్. అండ్ దాని తర్వాత ఈ పాయింట్స్ ఇక్కడ తీసుకోవాలి. సో అది మీరు రాయండి, నేను రాయట్లేదు. ఈ 2 పాయింట్స్ మీరు రాయండి. ఏది గివెన్ ఇంటిగ్రల్ క్వశ్చన్ రాసుకుని వేర్ సి ఈజ్ అని ఇదంతా రాయండి. రాసిన తర్వాత యాక్చువల్గా ఏంటి అంటే ఈ పాయింట్స్ని మనం ఈ ఫిగర్లో వేసుకోవచ్చు. నేను ఎందుకు రాయట్లే అంటే మనకు టైం వేస్ట్, ఇది ఈజీగా అయిపోవాలి. ఓకే, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మెయిన్ అనే ఫోకస్ చేస్తున్నా. ఓ ఏ బి సి. ఇది ఏంటి అంటే ఇది వై యాక్సిస్ అనుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి. ఓకే, ఎక్స్ యాక్సిస్ అయితే 0,0 ఇక్కడ ఉంది. 0,0 ఓ కదా ఆరిజిన్ అంటే 0,0. ఇక్కడ మనకి 2,0, ఇక్కడ 2,2, ఇక్కడ 0,2. ఇలా మనము ఈ పాయింట్స్ లొకేట్ చేసుకుంటున్నాం. మీకు వేరే పాయింట్స్ ఇస్తే వేరే పాయింట్స్ ఇలా లొకేట్ చేసుకోండి. ఓకే, సో మెయిన్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. దీనికి పైన స్టెప్స్ మీరు ఇది రాయాల్సింది. వేర్ ఇంటిగ్రల్ అని చెప్పేసి క్వశ్చన్ రాసుకోండి. వేర్ సి ఈజ్ ఏ స్క్వేర్ విత్ వర్టెక్స్ అని ఇది రాయాలి. రాస్తే మీకు ½ మార్క్ వస్తుంది స్టూడెంట్స్. దాని తర్వాత ఈ డయాగ్రామ్ వేయండి. దాని తర్వాత ఫస్ట్ మనము ఓఏ తీసుకుందాం స్టూడెంట్స్. ఏం చేద్దాం, ఓఏ తీసుకుందాం. దానికోసం ఎలాంగ్ ఓఏ తీసుకుంటున్నాను. తీసుకుని ఇక్కడ ఏం పాయింట్స్ని ఫస్ట్ తీసుకోండి. ఈ పాయింట్స్ ఇక్కడ తీసుకోండి, రైట్. అయితే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ చూడండి, ఇక్కడ x0 ఉంది, ఇక్కడేమో x2 ఉంది. బట్ y సేమ్ చూడండి, ఇది x పాయింట్, ఇది y పాయింట్ అన్న, ఇది x పాయింట్, ఇది y పాయింట్. సో y పాయింట్ సేమ్గా కనిపిస్తున్నాయి కదా, అంటే y ఈజ్ ఈక్వల్స్ y సేమ్గా కనిపించింది అంటే మీరు ఏం చేస్తారంటే y ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఫిక్స్డ్గా తీసుకోండి. దీనికి డెరివేషన్ అప్లై చేస్తే నాకు dy ఈజ్ ఈక్వల్స్ టు 0 అంతే కదా. 0కి డెరివేషన్ అప్లై చేస్తే 0నే వచ్చింది. డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, dy కాస్త dy వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఇది y. ఏదైతే ఫిక్స్గా ఉన్నాయో ఆ వాల్యూస్ అలా తీసుకోవాలి. చూడండి x యాక్సిస్ చూడండి, 0 to 2, ఇక్కడేమో 0 ఉంది ఒకటి, ఇక్కడేమో 2 ఉంది. సో ఇది కొంచెం వేరే ఉంది కాబట్టి x varies from 0 to 2 అని తీసుకోవాలి. ఫ్రమ్ 0 to 2 అని తీసుకోండి స్టూడెంట్స్. ఇలా తీసుకోవాలి, ఏదైనా సరే ఇలా తీసుకోవాలి. దాని తర్వాత మన ఫార్ములా ఏంటి అంటే చూడండి, ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఉంది కదా, అంటే సి ఇంటిగ్రల్ కదా, ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఓఏ అయింది, ఎందుకంటే మనం దీనికోసం మాట్లాడుతున్నాం కాబట్టి. ఓఏ ఓకే, ఎం డిఎక్స్ ప్లస్ ఎన్డివై ఓకే ఈజ్ ఈక్వల్స్ టు ఈ క్వశ్చన్ తీసుకోవాలి స్టూడెంట్స్. ఇది ఇంటిగ్రల్ వేసుకున్నది. సి బదులు నేను ఓఏ తీసుకుంటున్నా. ఓఏ ఏమొచ్చింది చెప్పినాడా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై క్యూబ్, నెక్స్ట్ డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x వై డివై, రైట్. ఇది ఇలా తీసుకోవాలి, మీరు ప్రతి చోట తీసుకోవాలి. ఇలాగా ఓఏకి ఇలా తీసుకోవాలి, నెక్స్ట్ ఏబీకి తీసుకోవాలి, నెక్స్ట్ బీసీకి తీసుకోవాలి, రైట్. ప్రతి చోట తీసుకోవాలి స్టూడెంట్స్, మీరు అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే రైట్, ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్స్ టు 0, dy ఈజ్ ఈక్వల్స్ టు 0. dy 0 ఉంది అంటే చూడండి ఇక్కడ dy ఇక్కడ 0 పెట్టాను అనుకున్నాం, ఇదంతా 0 అయిపోతుంది కదా. చూడండి ఇదంతా 0 అయిపోతుంది, రైట్. dy ప్లేస్లో 0 వేసుకుంటే 0 అయిపోయింది.
నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఈ y ప్లేస్లో నేను 0 పెట్టున్నాను. అప్పుడు 0 ఇంటూ ఎక్స్ ఏమైపోయింది 0 అయిపోయింది. ఏం మిగులుతుంది మనకి x² మిగులుతుంది. అయితే మనకి ఓఏ అలాంగ్ ద ఓఏ ఏముంది వాల్యూస్ చూడండి. అలాంగ్ ది ఓఏ x varies from 0 to 2 కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఇంటిగ్రేషన్ 0 to 2 తీసుకోండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. dy ప్లేస్లో 0 అంటే ఇదంతా నాకు 0 అయిపోయింది. మొత్తం ఇదంతా నాకు 0 అయిపోయింది. ఇది కూడా 0 అయిపోయింది. కేవలం x² మాత్రం మిగులుతుంది కాబట్టి x². ఓకే, కేవలం x² ఇలాగా. అండ్ dx కాబట్టి dx మాత్రం మిగిలింది. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమనుకున్నాను స్టూడెంట్స్. మిగతా ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ కావాలి, మిగతా చాప్టర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో స్టూడెంట్స్ మర్చిపోకండి. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² అప్లై చేస్తే ఏమొస్తుంది? చాలా సింపుల్. ఇక్కడ రాస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² అప్లై చేస్తే x⁻³ ఎలాగా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం. ఇక్కడ 2 ఉంది అనుకుందాం, 1 యాడ్ చేయండి 3 అవుతుంది. అదే 3 పైన కింద ఇక్కడ వేసుకోవాలి. ఇక చూడండి 3/3 వేసుకున్నాం. ఇక్కడ 4 ఉంది అనుకుందాం, 1 యాడ్ చేయండి 5. ఇక్కడ 5 వేసుకోవాలి, ఇక్కడ 5 వేసుకోవాలి. అంత సింపుల్. ఓకేనా? దాని తర్వాత ఇలా వేసుకుని ఈ 0ని 2 ఉంది కదా, 0 2 ఇక్కడ వేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? సింపుల్, ఏం లేదు. ఈ 2 వచ్చేసి ఈ x ప్లేస్లో వస్తుంది. ఈ 2 x ప్లేస్లో వేసుకోండి. అప్పుడు ఏమొస్తుంది చూడండి. నేను ఎరేజ్ చేసి ఇక్కడ 2 వేసుకుంటున్నాను అలాగా. అప్పుడు ఈ 2 మనం వేసుకునే అవసరం లేదు. నెక్స్ట్ 0 వేసుకోవాలంటే మైనస్ పెట్టుకుని అలా వేసుకోవాలి. 0 ఉంది కాబట్టి మనకు అవసరం లేదు, మ్యాటర్ డిస్కషన్ అవసరం లేదు. జస్ట్ ఈ 2 మాత్రం నేను వేసుకుంటే సరిపోతుంది. 2³ ఎంత? 2³ ఎంత? 8. 8/3 ఈజ్ అవర్ ఆన్సర్. ఏంటి? 8/3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓఏ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ mdx ప్లస్ ndy మనకి ఏమొచ్చింది? మనకి 8/3 వచ్చింది స్టూడెంట్స్. సో అది నేను ఇక్కడ రాసుకుంటున్నాను. మనకి ముందు అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నాను స్టూడెంట్స్. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓఏ mdx ప్లస్ ndy. ఓకే, వాల్యూ ఏంటి? ఈజ్ ఈక్వల్స్ టు 8/3 ఈజ్ ఈక్వల్స్ టు 8/3 ఇక్కడ రాసుకుంటున్నాను స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే అలాంగ్ ది ఓఏ బదులు మనం ఇప్పుడు ఏబి తీసుకుందాం. అంటే చూడండి, అలాంగ్ ది ఏబి నేను తీసుకుంటున్నాను. దానికోసం మళ్ళీ మనకి ఇదంతా ఎరేజ్ చేసి మళ్ళీ రాసుకున్నాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, సో చూడండి, అలాంగ్ ద ఏబి అన్నప్పుడు ఇది కూడా ఏబి, ఇది కూడా ఏబి. సో క్లియర్గా చూడండి, అలాంగ్ ద ఏబి అన్నప్పుడు ఏబి ఇంటిగ్రేషన్ ఆఫ్ m ఆఫ్ dx ప్లస్ n ఆఫ్ dy ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ఇంటిగ్రేషన్ ఆఫ్ సేమ్ ఇదే క్వశ్చన్ మనం రిపీట్ చేయాలి. ఇలా ఎన్నిసార్లు రిపీట్ చేయాలంటే 4 టైమ్స్ రిపీట్ చేయాలి. ఏబికి రిపీట్ చేసాం కదా ఇప్పుడు. నెక్స్ట్ అలానే బీసీకి ఇలానే చేయాలి. నెక్స్ట్ సిఓ కూడా అలానే చేయాలి. చాలా సింపుల్. ఇప్పుడు అలాంగ్ ద ఏబి అన్నప్పుడు మనకి ఏం కామన్ థింగ్స్ అని మాట్లాడండి. ఓకే, కామన్ థింగ్స్ ఏంటి చూడండి. రెండిట్లో ఏది కామన్ ఉంది? చూడండి, ఎక్స్ రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ x2 ఉంది, ఇక్కడ x2 ఉంది. ఏబి. అప్పుడు కామన్ ఉన్న తీసుకోవాలి. x ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నాం. దీనికి డెరివేషన్ అప్లై చేయండి. dx xకి అప్లై చేస్తే dx వస్తుంది, 2కి అప్లై చేస్తే 0 వస్తుంది. ఓకే, ఇలా మనకి x వాల్యూ వచ్చింది. y కోసం మాట్లాడితే y varies ఫ్రమ్ చూడండి 0 to 2. ఏంటి? 0 to 2. సో ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నామంటే 0 to 2 కాబట్టి మనకి ఇప్పుడు ఏబీ ప్లేస్లో వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం వేసుకోవచ్చు? 0 to 2 అని వేసుకోవచ్చు. అలా వేసుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే dx ఈజ్ ఈక్వల్స్ టు 0.
ఇప్పుడు ఈ డిఎక్స్ ప్లస్ 0 వేసుకుంటే 0 ఇంటూ ఇదంతా ఏమైపోయింది 0, ఇదంతా ఏమైపోయింది ఇప్పుడు నాకు 0 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి 0 అయిపోయింది కదా, రైట్, సారీ డిఎక్స్ ఈక్వల్స్ 0 అయిపోయింది కదా, ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఉంది అంటే ఈ ఎక్స్ ప్లేస్లో 2 పెట్టుకోవాలి. ఈ ఎక్స్ ప్లేస్ ఏం పెట్టుకోవాలి మనకి 2 పెట్టుకోవాలి. ఇక 2 పెట్టుకున్నా, రైట్, మీకు క్లియర్గా అర్థమవుతున్నా స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏం వేసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 ఇది మొత్తం 0 అయిపోయింది, ఎందుకంటే డిఎక్స్ 0 వేసుకుంటే ఇదంతా మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. వై స్క్వేర్ మైనస్ 2 into 2 4y, ఓకే, dy ఇలా ఉంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, చాలా సింపుల్. వై స్క్వేర్కి అప్లై చేస్తే y 3/3 ఇందాక చెప్పాం కదా, దీనికి మనం యాడ్ చేసుకుని పైన కింద అదే వేసుకోవాలి. వేసుకున్నాం. మైనస్ 4కి అప్లై కాదు, వైకి అప్లై అవుతుంది. వై పైన ఏముంది 1 అన్నట్టు, ఏం లేకపోతే 1 కదా, 1కి ఇంకో 1 యాడ్ చేయండి 2 అంటే y²/2 వస్తుంది. చూడండి, y పైన ఏం లేకపోతే 1 అన్నట్టు, 1కి 1 యాడ్ చేస్తే 2/2 వచ్చింది. ఓకే, దాని తర్వాత ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా, అది వేసుకోవాలి. 0 to 2, రైట్, క్లియర్గా మీకు అర్థమవుతున్నా స్టూడెంట్స్. ఇప్పుడు ఈ 2ని ఈ వైలో వేసుకోవాలి, ఈ వైలో వేసుకోవాలి. తర్వాత మైనస్ పెట్టుకుని 0 వేసుకోవాలి. 0 వేసుకుంటే అంతా 0 అయిపోతుంది కాబట్టి 0 కోసం మనకు అవసరం లేదు. జస్ట్ ఈ 2 మాత్రం దీంట్లో వేసుకోండి. ఓకే, 2 దీంట్లో వేసుకోండి. వైలో వేసుకుంటే 2³ ఏమవుతుంది మనకి 8 అవుతుంది. 8/3 మైనస్ 4. ఇప్పుడు ఈ 4 ఈ 2 క్యాన్సిల్ చేయ ఎంత వస్తుంది మనకి, ఒక 2 మిగులుతుంది కాబట్టి ఈ 4 బదులు 2 రాసుకోండి. ఏంటి 2 క్యాన్సిల్ చేస్తాం, 2 మిగిలింది, 2 రాసుకున్నాను. ఈ y ప్లేస్లో 2 వేసుకోండి. 2 వేసుకుంటే 2² ఎంత 4 ఇంటూ 4 ఇలా వచ్చింది. అంటే 2 into 4 ఎంత 8, ఎంత 8 ఇలా వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. 3 8s are 24. సో 8 మైనస్ 24/3 వస్తుంది. సో మనకి క్యాన్సిలేషన్ సబ్ట్రాక్షన్ చేసుకుంటే -16/3 ఈజ్ అవర్ ఆన్సర్. -16/3 ఈజ్ అవర్ ఆన్సర్ స్టూడెంట్. ఓకే, సో మనకి ఇలా వచ్చింది. సో దీని ఈ వాల్యూ ఏంటిది, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏబి సంబంధించింది కాబట్టి నెక్స్ట్ కామా పెట్టుకుంటాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏబి m ఆఫ్ dx ప్లస్ n ఆఫ్ dy ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది నాకు, అలాంగ్ ద ఏబి ఎంత వచ్చింది నాకు -16/3 వచ్చింది. రైట్, క్లియర్గా గమనించండి. రైట్, మీకు అర్థం అనుకున్నా స్టూడెంట్స్. అయితే ఇప్పుడు ఏబి అయిపోయింది కదా, నెక్స్ట్ నేను బీసీ చేయండి. ఏంటి, ఇంకో బీని సికి చేస్తున్నాం. రైట్, ఇది అరేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఎలాంగ్ ద బీసీ అంటే మనకి ఇది బీసీ, ఇది బీసీ అయింది. ఇప్పుడు బి అండ్ సి ఏది కామన్ చూడండి. రైట్, చూడండి, బి అండ్ సి, ఇది ఎక్స్, ఇది వై. ఇక్కడ y2 ఉంది, y2 ఉంది అంటే y ఈజ్ ఈక్వల్స్ 2 అండ్ dy ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే డెరివేషన్ అప్లై చేస్తున్నాం. రైట్, నెక్స్ట్ x చూడండి, x వాల్యూస్ ఫ్రమ్ 2 to 0 ఉంది, 2 to 0. x వాల్యూస్ ఫ్రమ్ 2 to 0. సింపుల్, ఇలా వేసుకుంటే మీకు సమ్ అనేది చాలా చాలా ఈజీగా అయిపోతుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎలాంగ్ ద బీసీ కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏంటి మనకి 2 to 0 కాబట్టి 2 to 0 వేసుకోండి. ఇప్పుడు dy ఈక్వల్స్ 0 అంటే ఇది 0 ఉంది, ఇదంతా 0 అయిపోతుంది. రైట్, ఇది లేదు మనకి ఇంకా. రైట్, ఇది మిగులుతుంది మనకి. ఇక్కడ కూడా y ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే ఇక్కడ 2 వేసుకోవాలి.
y ప్లస్ 2 వేసుకోండి, 2 క్యూబ్ ఎంత 8 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 8x కదా 8x వస్తుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఇదిగోండి మైనస్ ఇదిగోండి ఎక్స్ ఉందా, ఆ ఎక్స్ ఇదిగోండి ఈ 8 ఎలా వచ్చిందంటే ఈ వైలో మనము y = 2 వేసుకున్నాం, 2 క్యూబ్ ఎంత 8 ఇలా వచ్చింది. ఓకే, dx రైట్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి ఎక్స్ 3/3 మనం యాడ్ చేసుకోండి, 3 పైన కింద వేసుకోవాలి మైనస్ 8 ఓన్లీ ఎక్స్ కాబట్టి పైన 1 ఉన్నట్టు 1కి 1 యాడ్ చేయండి 2/2 ఎక్స్ స్క్వేర్ బై 2 ఇలా వచ్చింది రైట్. ఇలా వేసుకోండి. ఇప్పుడు 2 2 0 కాబట్టి 0 ఇదిగోండి 2 ఇదిగోండి. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేసుకుంటామంటే చాలా సింపుల్, 0 మాత్రం వేసుకుంటే మొత్తం 0 అయిపోతుంది, ఇంకా వేసిన అవసరం లేదు. 2 వేసుకోవాలి, ఈ మొత్తం 0 అయిపోతుంది. ఈ 0 ఇక్కడ వేస్తే 0, ఇక్కడ వేస్తే 0, మొత్తం 0 అయిపోతుంది కాబట్టి 0 వస్తుంది. 2 వేసుకునే ముందు మైనస్ పెట్టుకోండి మైనస్. ఇప్పుడు 2 దీంట్లో వేసుకోండి, 2 క్యూబ్ ఎంత 8/3. ఇప్పుడు ఈ 2 దీంట్లో వేసుకునే ముందు ఇది క్యాన్సిల్ చేద్దాం, 4x స్క్వేర్ కాబట్టి 4 మైనస్ 4x స్క్వేర్ కదా, ఈ ఎక్స్ 2 వేసుకోండి, 2 2s are 4 ఇంటూ 4 ఇలా వచ్చింది. ఈ 0 అవసరం లేదు రైట్. సో ఇక్కడ ఎంత వచ్చింది 4 × 4 ఎంత 16 కాబట్టి 16 వేసేసుకోండి. ఓకే, సో మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం చేయండి, 3 × 16 ఎంత 48 ఎంత 48 మైనస్ 8/3 ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇవి మైనస్ ఇక్కడ ఉంటుంది. సో 48లో నుంచి మనం 8 తీసేస్తే ఎంత 40/3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది రైట్, ప్లస్ 40/3 వచ్చింది. ఇది మన ఆన్సర్. సో మనకేమొచ్చింది అలాంగ్ ద బీసీ ఎంత 40/3 రైట్. అలాంగ్ ద బీసీ ఎంత వచ్చింది మనకి m ఆఫ్ dx ప్లస్ n ఆఫ్ dy ఈజ్ ఈక్వల్స్ టు 40/3 వచ్చింది స్టూడెంట్స్. ఓకే, n ఆఫ్ dx ఓకే 40/3 వచ్చింది. ఇప్పుడు లాస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ బీసీ కాకుండా ఇప్పుడు మనం రైట్ CO వేసుకుందాం. ఓకే, CO రైట్, ఇదే వేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఎక్స్ వై కదా, చూడండి x సేమ్ ఉంది, x0 కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు 0, డెరివేషన్ అప్లై చేస్తే dx ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇక్కడ y మారుతుంది, 2 to 0 ఉంది, y వారీస్ 2 to 0 కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది CO కాబట్టి ఇప్పుడు ఇది కూడా CO అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 to 0 కాబట్టి 2 to 0 వేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి x0 dx0 అంటే ఏంటి, ఇది 0 అంటే ఇదంతా 0 అయిపోయింది, మనకి ఇది మిగిలింది. దీంట్లో కూడా x = 0 వేసుకోవాలి. అప్పుడు x = 0 వేసుకుంటే ఇదంతా 0 అయిపోయింది, ఓన్లీ y² మాత్రం మిగిలింది. y² ఆఫ్ dy ఓకే dy మిగిలింది. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ y² ఏంటి, చాలా సింపుల్ కదా, y³ 3. ఇప్పుడు ఈ లిమిట్స్ ఉన్నాయా, 2 to 0 లిమిట్స్ వేసుకోండి, 2 to 0 లిమిట్స్ వేసుకున్నాం. అయితే 0 వేసుకుంటే మొత్తం 0 అయిపోతుంది, మైనస్ పెట్టుకోవాలి. ఎందుకు, కిందది వేసుకునే ముందు మైనస్ పెట్టుకోవాలి రైట్. 2 దీంట్లో వేసుకోండి, 2 క్యూబ్ ఎంత
8/3. సో మనకి ఇలాగా 8/3 మాత్రమే వచ్చింది, -8/3 మాత్రమే మనకి ఆన్సర్ వచ్చింది. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది 8/3. సో CO బదులు 8/3 మనం వేసేసుకోవచ్చు. ఓకే, ఇది ఓకే. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ CO వాల్యూ ఏంటి, -8/3 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నిటిని యాడ్ చేయండి, ఇవన్నిటిని యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలంటే సో మన ఫార్ములా, మన మెయిన్ ఫార్ములా వచ్చేసి సింపుల్ ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ C m of dx plus n of dy is equals to 1 2 3 4. ఈ 4 ఇట్లా యాడ్ చేయాలి. యాడ్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a m of dx plus n of dy plus integration of m of dx plus n of dy. ఇది ఓఏ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏబి తీసుకోండి, రైట్. నెక్స్ట్ ప్లస్ m of dx ప్లస్ n of dy. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏబి తర్వాత ఏమొచ్చింది మనకి, బీసీ వచ్చింది. బీసీ ప్లస్ చూడండి ఇప్పుడు CO వేసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ CO m of dx ప్లస్ n of dy, రైట్. గమనించండి, OA AB BC అండ్ CO ఈ మన 4 యాడ్ చేస్తే మనకి వస్తుంది కదా వాల్యూ, అదే ఇక్కడ జరుగుతుంది. సో వేసుకోండి. దీని వాల్యూ ఏంటి, దీని వాల్యూ వచ్చేసి 8/3. ఎంత, 8/3 ప్లస్ -16/3 కాబట్టి ప్లస్ అంటే -16/3. నెక్స్ట్ ప్లస్ 40/3 BC వాల్యూ 40/3. నెక్స్ట్ CO వాల్యూ ఏంటి, CO -8/3 -8/3. సాల్వ్ చేయండి. 8/3 క్యాన్సిల్, రైట్. ఈజ్ ఈక్వల్స్ టు 3. చూడండి ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3 కామన్ కాబట్టి నేను ఒక 3 వేసుకున్నా. 40లో నుంచి 16 తీసేయండి, ఎంత మిగులుతుంది, 40లో నుంచి 60 తీసేస్తే 24 మిగులుతుంది. పెద్ద నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి +24 తీసుకున్నా. క్యాన్సిలేషన్ చేస్తే మనకి 8 ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకి ఇలా చేస్తే సో ప్రతి దాన్ని నేను సపరేట్గా కనుక్కుని 4 యాడ్ చేస్తే నాకేమొచ్చింది, 8 ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు గ్రీన్స్ థీరం ఫార్ములా వేసుకుని మనం సమ్ము చేయాలి. సమ్ము చేస్తే ఏ ఆన్సర్ వస్తుంది, నాకు ఇదే 8 ఆన్సర్ వస్తే నాకు సమ్ ప్రూవ్ అయినట్టు. ఓకే, సో ఇక్కడ వెరిఫై గ్రీన్స్ థీరం ఫార్ములా వేసుకున్నాము. జస్ట్ ఇది ఎరే వేసుకుంటాను ఇది. సో స్టూడెంట్స్ చూడండి, ఫ్రమ్ గ్రీన్స్ థీరం ఇది ఫార్ములా C ఇంటిగ్రేషన్ ఆఫ్ m dx plus n dy is equals to r double integral of dou by dou x of n minus dou by dou y of m dx dy. ఇది ఫార్ములా, గ్రీన్స్ థీరం ఫార్ములా. ఇప్పుడు m అంటే ఏంటి, n అంటే ఏంటి, ఇప్పుడు m అంటే ఏంటి, n అంటే ఏంటి, చాలా సింపుల్. m వచ్చేసి సో ఇది m ఇది n, ఎందుకంటే చూడండి m dx ఇది m, n dy ఇది n dy. m వాల్యూ x² మైనస్ xy క్యూబ్, n ఈజ్ ఈక్వల్స్ టు y² - 2xy. గమనించండి, ఇప్పుడు mకేమో డో బై డో వై అప్లై చేయాలి, డో బై డో వై. దీనికి డో బై అప్లై చేస్తే డో బై డో వై అప్లై చేసాం అనుకుందాం, అంటే పార్షల్ డెరివేషన్ ఆఫ్ y అప్లై చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు x వాల్యూ 0, ఏది x ఉంటుందో అది 0 అయిపోతుంది. మైనస్ ఈ xకి అప్లై చేయకూడదు, xకి అప్లై చేస్తే ఏమో 0 అయిపోతుంది కాబట్టి xకి అప్లై చేయకూడదు.
ఎక్స్ అన్న వేసుకోండి. వైకి అప్లై చేయండి. వై క్యూబ్కి డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? 3y స్క్వేర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ 1. n అంటే ఏంటి? 3 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ 1. 3 మైనస్ 1 2. ఓకే, ఫామ్ తెలుగు కోసం రాస్తున్నాను. n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ 1. n అంటే 3 కాబట్టి 3 ఇక్కడ వేసుకున్నా. ఎక్స్ ప్లేస్ అంటే y ఉంది కాబట్టి y ఇదిగోండి. 3 మైనస్ 1 2 వచ్చింది అలాగా. ఓకే, సో మనకేమొచ్చింది ఇప్పుడు? ఈ 0 అవసరం లేదు. డో బై డో వై ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు -3y స్క్వేర్ ఆఫ్ x. ఇప్పుడు దీనికి అప్లై చేయండి. ఏం అప్లై చేయాలి? డో బై డో ఎక్స్ అప్లై చేయాలి. డో బై డో ఎక్స్ అప్లై చేయండి. ఇక్కడ ఎక్స్ ఉంది. ఎక్స్ ఉంటే ఏమవుతుంది? ఎక్స్ ఉంటే y 0 అవుతుంది. ఇది 0 మైనస్ ఎక్స్కి అప్లై చేయొచ్చు, వైకి అప్లై చేయకూడదు కాబట్టి y వేసేసుకోండి. ఎక్స్కి అప్లై చేస్తే ఏమొస్తుంది? 1 కాబట్టి 1 ఇంటూ 2 2 అంటే మనకి -2y మిగిలింది. ఈ 0 అవసరం లేదు. సో చూసుకోండి, డో బై డో ఎక్స్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు -2y. డో బై డో ఎక్స్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు -2y. ఇది డో బై డో వై ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు -3y స్క్వేర్ ఆఫ్ x. ఇలా మనకి వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు ఇవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి, సింపుల్. అయితే ఎక్స్ వై ఎలా ఉందంటే ఎక్స్ వ్యారీస్ ఫ్రమ్ 0 to 2 తీసుకోండి. వై varies from 0 to 2 అంటే 0 to 2. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ని దీంట్లో వేసుకోండి. ఎలాగంటే ఇంటిగ్రేషన్ 0 to 2 అని వేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఎక్స్ వారీస్ 0 to 2, వై వారీస్ 0 to 2 కాబట్టి. నెక్స్ట్ డో బై డో ఎక్స్ వాల్యూ ఏంటి? డో బై డో ఎక్స్ ఆఫ్ n వాల్యూ ఏంటి? -2y. నెక్స్ట్ మైనస్ వేసుకోండి, మైనస్ రైట్. డో m బై డో y ఎంత? -3y స్క్వేర్ x మైనస్ ప్లస్ 3y స్క్వేర్ x. ఓకే, చూడండి, డో బై డో ఎక్స్ ఆఫ్ n వాల్యూ ఏమో -2y, అది ఇక్కడ వేసుకున్నాను. నెక్స్ట్ డో బై డో వై ఆఫ్ m వాల్యూ ఏంటి? -3y స్క్వేర్ ఆఫ్ x. ఈ మైనస్ ప్లస్ అయ్యి మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు dx dy ఇక్కడ వేసుకున్నాం. ఓకే, మీకు క్లియర్ అనుకున్న స్టూడెంట్స్. ఇప్పుడు ఫస్ట్ dx అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అప్లై చేయండి, చాలా సింపుల్. ఓకే, సో ఫస్ట్ మనం అప్లై చేస్తాం. ఏమొస్తున్నాం మనకి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ 2yకి అప్లై చేస్తామా? ఇంటిగ్రేషన్ అప్లై చేయకూడదు, ఎందుకంటే dx ఉంది కాబట్టి. అప్లై చేయకపోతే ఏమవుతుందంటే -2y ఫస్ట్ ఇక పక్క తీసేసుకోండి, రైట్. అప్పుడు ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ ఏముండదు కదా, 1 ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే ఎంత? మనకి x వస్తుంది. ఇక్కడ తీసేసేస్తే, బయట తీసేస్తే ఇక్కడ 1 ఉంటుంది ఏం లేకపోతే. ఆ 1కి అప్లై చేస్తే x వచ్చింది. అలానే ఇంటిగ్రేషన్ ఆఫ్ 3y స్క్వేర్కి అప్లై చేయొద్దు, అది ఇలానే వేసేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్కి అప్లై చేయండి. ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే ఇక్కడ dx ఉంది, x ఉంది కదా, అందుకోసం. ఎక్స్కి అప్లై చేస్తే ఏమొస్తుంది? నాకు x² 2 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పవర్ ఏంటి? 1 కాబట్టి ఏమొస్తుంది? ఇంకొక 1 యాడ్ అయ్యి ఇక్కడ కూడా యాడ్ అవుతుంది, 2/2 వస్తుంది. ఓకే, ఇలా వేసుకోండి. 0 to 2 dy. ఓకే, ఇప్పుడు ఈ 2 దీంట్లో వేసుకోవాలి. 0 వేసుకో అవసరం లేదు, ఎందుకంటే 0 కదా, నథింగ్ అవసరం లేదు. సో ఇది ఈ 2 దీంట్లో వేసుకుంటే ఏమొస్తుంది? సో వేసుకోండి. 2 ఓన్లీ మనం ఏం వేసుకోవాలి? ఎక్స్లోనే వేసుకోవాలి.
సో ఎక్స్లో వేసుకుంటే ఇక్కడ నాకు 2 వచ్చింది. ఈ 2 ఈ ఎక్స్లో వేసుకుంటే నాకు ఇక్కడ 2 వచ్చింది. ఇప్పుడు ఇంకా 2 అవసరం లేదు, ఈ 0 అవసరం లేదు. 2 2s are ఎంత 4 -4y -4y వచ్చింది. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, 2 స్క్వేర్ అంటే 4/2 ఉంది. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది మనకి 2 మిగులుతుంది. కాబట్టి 2 3s are 6y స్క్వేర్ ఇలా వచ్చింది. ఇంకా ఈ ఇంటిగ్రేషన్ 0 to 2 యాస్టీస్ వేసుకోండి. ఇంటిగ్రేషన్ 0 to 2 dy అలా యాస్టీ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ dy కి అప్లై చేస్తే yకి అప్లై చేస్తే ఏమొస్తుంది y²/2 వస్తుంది. ఏమొస్తుంది y²/2. అది వేసుకోండి. -4y² వేసుకున్నాం. ఓకే. ఇంటిగ్రేషన్ ఆఫ్ yకి అప్లై చేస్తే y² అవుతుంది, ఎందుకంటే దీని పైన పవర్ 1 ఉంది కాబట్టి 1 యాడ్ అవుతుంది, 2/2 వస్తుంది. ప్లస్ 6 ఇంటిగ్రేషన్ ఆఫ్ y² కదా, ఇప్పుడు ఏమవుతుంది y³/3 వస్తుంది. 0 to 2 ఇక్కడ వేసేసేయండి. ఓకే. ఇది క్యాన్సిల్ ఎంత వస్తుంది మనకి 2, ఇది క్యాన్సిల్ ఎంత వస్తుంది 2 వస్తుంది. అది వేసుకోండి. 2y² మైనస్ కాబట్టి మైనస్, నెక్స్ట్ 2y³ ప్లస్ 2y³ 0 to 2. ఇప్పుడు ఈ 2 దీంట్లో వేసుకోవాలి, దీంట్లో వేసుకోవాలి. 0 వేసుకునే అవసరం లేదు కాబట్టి 0 అవసరం లేదు. 2 వేసుకోండి, ఇక్కడ 2, ఇక్కడ 2 వేసుకోండి, ఇక్కడ 2 వస్తుంది. రైట్. సో 2 స్క్వేర్ 4 into 2 8 -8 ప్లస్ 2³ 8 2s are 16 నుంచి 8 తీసేస్తే మనకి 8 ఈజ్ అవర్ ఆన్సర్. సో గమనించండి స్టూడెంట్స్, ఇక్కడ మీకు మనము గ్రీన్స్ థీరం వేసుకుని ఈ ఫార్ములా వేసుకుని ∂y ఆఫ్ m వాల్యూ ∂x ఆఫ్ n వాల్యూ తెచ్చుకున్నాము. ఈ వాల్యూస్ దీంట్లో వేసుకుని ఫస్ట్ dx నెక్స్ట్ dy అప్లై చేసాము. dx వరకు ఇక్కడ వచ్చింది, dy వరకు మనకి ఇక్కడ వచ్చింది. సాల్వ్ చేస్తే ఆన్సర్ 8 వచ్చింది. ఈ 8 రెండు సేమ్ ఉన్నాయా? 8 ఇదేమో మనం ఫస్ట్ చేసాం కదా, అది ఏది సపరేట్గా వాల్యూస్ కనుక్కున్నాము. అవి యాడ్ చేస్తే నాకు 8 వచ్చింది. గ్రీన్స్ థీరం ఫార్ములా వాడుకుని కూడా నాకు 8 వచ్చింది. రెండు సేమ్ ఉంటే ఇట్స్ వెరిఫైడ్. సో నచ్చిన స్టూడెంట్స్, నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.